అందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతి ఛానల్కి స్వాగతం. మన భారతీయ సంస్కృతి నిత్య స్రోతస్విని. ఎవరు ఏ ఒడ్డు నుండి దిగినా కూడా తన శుద్ధమైన నిత్య ప్రవాహంతో అందరి జ్ఞాన దాహార్తిని తీర్చి ఉద్ధరించగలదు. అలాగే మనకు ఎప్పుడు ఏ విషయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా మనకు ప్రమాణంగా నిలబడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎన్నో ప్రమాణాలతో, ఉదాహరణలతో, ప్రత్యక్ష తార్కాణాలతో చూపించగలగడం ఒక్క భారతీయ సంస్కృతికే సాధ్యం. అలాగే రేపు అక్షయ తృతీయ గురించి కూడా నాకు చాలా సందేహాలు వచ్చాయి. మన పెద్దలు ఏం చెప్పారో, శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం కొద్దిగా చేశాను. అదే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా తప్పొప్పులుంటే దయచేసి మీరు మీ కామెంట్స్లో చెప్పండి. అక్షయ అంటే క్షయం కానిది, క్షయం కాని అనంతమైన ఫలితాలను ఇచ్చే తదేను అక్షయ తృతీయ అంటారు. వైశాఖ మాసంలో వచ్చే 3వ రోజును అనగా తదియను అక్షయ తదియ లేదా అక్షయ తృతీయ అంటూ ఉంటారు. ఈ రోజుకు చాలా ప్రాశస్త్యం ఉంది. కృతయుగానికి మొదటి రోజని కొందరు, త్రేతాయుగానికి మొదటి రోజని కొందరు అంటూ ఉంటారు. కర్ణుడి జీవితం నుండి ఈ అక్షయ తృతీయ ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరు అంటారు. పరశురాముని జయంతి ఈ రోజే అని కొందరు చెప్తుంటారు. అందుకని ఆయనకు తర్పణాలు కూడా ఇవ్వాలని చెప్తుంది మన శాస్త్రం. ఎలా అంటే జామదగ్ని మహావీర క్షత్రియాంతకర ప్రభో గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర అనే మంత్రంతో తర్పణాలు ఇవ్వాలని ఈ శాస్త్రం చెప్తోంది. పరశురాముడు మన భారతీయ సంస్కృతికి చేసిన ఉపకారం అంతా ఇంత కాదండి. త్రిపుర రహస్యం లాంటి ఎన్నో గొప్ప గొప్ప జ్ఞానపూరితమైన భాండాగారాలను మనకు అందించారు. జాతికి ఎనలేని సంపదలను అందించారు. ఇంకా కార్తీకం దీపానికి, మాఘం స్నానానికి, వైశాఖం దానానికి ప్రసిద్ధి అని శాస్త్రవచనం. ఈ రోజు గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే యతు దత్తం కృతం జప్తం సర్వం అక్షయమాస్నుతే అని చెప్పింది. అంటే నీవు చేసే హోమము, జపము, దానము ఇలాంటివన్నీ కూడా అక్షయమవుతాయి. ఈరోజు నువ్వేం చేసినా దానికి అక్షయమైన ఫలితాలు ఇవ్వబడతాయి అని చెప్పారట శాస్త్రంలో. ఈ మాసంలో ఈ తిథినాడు చేసే దానం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అంటే దానం 2 రకాలుగా వివరించారు ఇక్కడ. బ్రాహ్మణులకు సంకల్పంతో కూడి చేసే దానము, 2 పేద సాధులకు చేసే దానం. దానంలోకెల్లా గొప్ప దానం జలదానం అటండి. జలదానం ఎందుకంత మంచిది అంటే జీవుడికి ఉండే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలన్నింటినీ తొలగించే శక్తి జలదానానికి ఉందంట. మనం ఎలా ఇవ్వాలి అంటే ఒక కొత్త కుండను కొని ముందు రోజే శుభ్రం చేసి దానిలో నీటిని ఉంచి ఆ చల్లటి నీటిని దానం ఇవ్వాలి. ఈ దానాన్ని బ్రాహ్మడికి ఇవ్వాలి అనుకునేటట్టయితే పితృణాం అక్షయ తృప్త్యర్థం ఉదకుంభదానం కరిష్యే అనే సంకల్పంతో ఇవ్వాలి. లేదు పేద సాధులకు ఇవ్వాలి అనుకునేటట్టయితే చలివేంద్రాలు పెట్టచ్చు. ఇంకా ఈరోజు మనం ఏం ఇవ్వాలి అంటే వ్యజన ఛత్ర పాదరక్షకాహ అన్నారు. గొడుగు, చెప్పులు లాంటివి కూడా దానం ఇవ్వచ్చు. అలాగే అంచు ఉన్న వస్త్రాలను దానం చేయడం. అలాగే దధ్యన్నం కూడా, పెరుగన్నం, వేడివేడి అన్నంలో పెరుగు వేసి తింటే చాలా ఔషధ గుణాలు ఉంటాయట దానికి. కాబట్టి ఎటువంటిదైతే మనం తినాలనుకుంటామో అటువంటిది దానం చేయాలి అని అందులో ఆంతర్యం. కాబట్టి పెరుగన్నాన్ని కూడా ఇమ్మని చెప్తూ ఉంటుంది మన శాస్త్రం. మత్స్య పురాణంలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ సంభాషిస్తున్న సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుల వారిని ఇలా అడిగిందంట, ఏ వ్రతం చేయడం వల్ల మానవులకు సకల సుఖాలు కలుగుతాయి అని. అప్పుడు ఆయన ఇలా చెప్పారట, వైశాఖ శుక్ల పక్షేషు తృతీయాం ఉపోషితః అక్షయం ఫలవాప్నోతి సర్వస్య సుకృతస్య చ. అంటే వైశాఖ శుక్ల పక్షంలో వచ్చే తదినాడు ఉపవాసం చేసి నన్ను పూజిస్తే గనక వాళ్ళు అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి అని చెప్పారట. అంటే కటిక ఉపవాసం చేయాలా అండి, మాకు ఆరోగ్యం సహకరించదు అనుకునేవాళ్ళు సాత్వికమైన ఆహారం కానీ పళ్ళు కానీ ఏమైనా తీసుకుని ఉండొచ్చండి. మనం ముందే చెప్పుకున్నాం కదా, మన భారతీయ సంస్కృతి కానీ మన సాంప్రదాయాలు కానీ ఇలాగే చేయండి, ఇలా చేయకపోతే మీకు సిద్ధించదు అని ఎప్పుడూ చెప్పవు. మీకు ఎలా చేతనైతే అలా చేయండి అనే చెప్తున్నాయి కదా, అలాగే చేద్దాం. ఇంకా ఈరోజు విశిష్టత గురించి ఇంకొక విషయం కూడా ఉంది మన శాస్త్రంలో. యత్కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం
వైశాఖస్య స్థితే పక్షే సయాతి అక్షయమందిరం. అంటే ఈరోజు ఎవరైతే కృష్ణుడికి చందనాన్ని సమర్పిస్తారో వాళ్ళు అక్షయమైనటువంటి ఫలితాలను పొందుతారు అని. దీనికి ప్రమాణం ఏంటంటే కుబ్జ శ్రీకృష్ణుల వారికి ఈరోజే చందనాన్ని సమర్పించి తన కురూపాన్ని పోగొట్టుకొని అపూర్వమైన సౌందర్యాన్ని పొందిందని శాస్త్ర ప్రమాణం ఉంది. అలాగే ఈరోజు మన సింహాచలం నరసింహస్వామి వారికి కూడా చందనోత్సవం చేస్తారు. అందుకే మనం కూడా ఇంట్లో చిన్నగా పూజ చేసుకోవచ్చండి. అదే విధానంలో ఒక వెండి లేదా ఇత్తడి పాత్రలో శుద్ధమైన నీటిలో గంధంతో కూడిన నీటిలో శాలిగ్రామం కానీ శివలింగం కానీ లేదా అమ్మవారి మూర్తి కానీ దేన్నైనా ఉంచి పూజ చేసి సాయంకాలం వరకు అలాగే ఉంచి సాయంత్రం మరలా పూజ చేసి ఆ మూర్తిని ఉంచిన జలాన్ని అందరిపైన జల్లితే వ్యాధులు నయమవుతాయని శాస్త్రం చెప్తోంది. అక్షయ తృతీయ నాడు సంతతి ధారాభిషేకం కూడా అపమృత్యు దోషాలను పోగొడుతుందట, అకాల మరణాన్ని తొలగిస్తుందట. సంతతిధార ద్వారా చేసే అభిషేకం అంటే ఆగకుండా స్వామివారికి అఖండంగా జరిగే అభిషేకం అన్నమాట. వాటిలో చల్లటి పదార్థాలైన ఒట్టివేళ్ళు, చందనం, కొబ్బరి నీళ్లు, గంగాజలం లాంటివన్నీ కలిపి రుద్ర అనువాకంతో ఆగకుండా అభిషేకం చేస్తే చాలా దోషాలు తొలగిస్తుందటండి. ఈరోజు విశిష్టత ఇంకోటి ఏంటంటే లక్ష్మీదేవి మిత్రవింద అనే యజ్ఞం ద్వారా తన సర్వశక్తులను పొందిందని శాస్త్రం చెప్తోంది. బహుశా అందుకే ఈరోజు బంగారం కొనడం అనేది ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ ఈరోజు లక్ష్మీ ఆరాధన ముఖ్యమనే శాస్త్రం చెప్తోంది. అమ్మవారిని ఈరోజు మంచి పసుపు కొమ్ములతో పూజిస్తే సకల శుభాలు లభిస్తాయట. సరస్వతి పూజ నాడు చేసినట్లుగా పుస్తకాలు పెట్టి పూజిస్తే జ్ఞానం వస్తుందట. అమ్మవారిని అక్షింతలతో పూజించి సాయంకాలం వాటిని తీసి శుభ్రం చేసి పాయసం చేసి ముత్తైదువులకు పిల్లలకు తాంబూల సహితంగా సుమంగళి ద్రవ్యాలతో సహా వాయనం ఇవ్వమని చెప్తుంటారు పెద్దలు. అలాగే మనకు శాస్త్రంలో 96 శ్రాద్ధకర్మలు చెప్పారండి. వాటిలో ఒకటి ఈరోజు నిర్వహించాలట. పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వడం చాలా ముఖ్యం. దానివల్ల వారికి ఉత్తమగతులతో పాటు మనకు సకల సౌఖ్యాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు సముద్ర స్నానాన్ని సంకల్ప సహితంగా చేస్తే ఎంతో మంచిదట. మన శాస్త్రం ఏం చెప్పినా కూడా అందులో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయని మనకు తెలుసు కదా. వేసవికాలం కనుక మనకు అన్నీ అలాంటి వేడికి సంబంధించినటువంటి రెమెడీసే చెప్పారు. ఈ వేసవి తాపానికి తట్టుకోవడానికి వీలుగా ఉండే గొడుగు, చెప్పులు, పెరుగన్నం, నీటి కుండ, నూలు వస్త్రాలు ఇలాంటివన్నీ దానం ఇవ్వమని చెప్పారు. అలాగే ముత్తైదువులకు పిలుచుకొని తాంబూలాలు ఇమ్మని చెప్పారు. ఇది ఎప్పుడూ మంచిదే కదా. అభిషేకాలు చేయమన్నారు. అగ్నిముఖావై దేవాహ అంటారు కాబట్టి దేవతలకు సజ్జప్రీతికరమైన హోమాలు కూడా చేయమన్నారు. ఈ హోమాలు చేయడం వల్ల మన చుట్టూ ఉండే గాలిలో ఉన్న బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే మనకి సముద్ర స్నానం చేయమని చెప్పారు. దానివల్ల మన వేసవి తాపం తగ్గుతుంది. అలాగే మనకి ఒంటిపూట భోజనం, సాత్వికమైనటువంటి పళ్ళ లాంటి వాటిని తీసుకోమని చెప్పారు. దీనివల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి మన శాస్త్రము, మన భారతీయ సంస్కృతి ఎప్పుడూ మనం కష్టపడకుండా ఎలా లౌకిక పారిమార్థిక 2 అంశాల్లోనూ ఉన్నతిని పొందాలో చెప్తూనే ఉంటుంది. మనం పరిశీలించాలే కానీ ప్రతి పనిలోనూ ఏదో గొప్ప విశేషం ఉంటుంది మన భారతీయ సంస్కృతిలో. కనుక ఈసారి మనం అక్షయ తృతీయను మన శాస్త్రం చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నిద్దాం. స్వస్తి. జై శ్రీరామ్.